చర్మం ఉన్న వాళ్ళకి ఇంటర్‌కోర్స్ చేసినప్పుడు మేబీ అవతల పార్ట్నర్‌కి వైట్ డిశ్చార్జ్ వల్ల కావచ్చు, లేకుంటే అవతల పార్ట్నర్‌కి ఏమైనా సెక్షువల్ ట్రాన్స్‌మిటెడ్ డిసీజులు ఉంటే గనక అన్‌ప్రొటెక్టెడ్ ఇంటర్‌కోర్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడి నుంచి ఇన్ఫెక్షన్స్ అనేవి ఆ గ్లాండ్స్‌కి పైనుండే చర్మం కింద ఉండిపోతాయి. ఎందుకంటే మనము ఇంటర్‌కోర్స్ చేసినప్పుడల్లా వెనక్కి అనుకోని క్లీన్ చేసుకోవాలి. చాలామంది ఏందంటే ఓకే. తర్వాత చేద్దాం, రేపు చేద్దాం అని చెప్పి వదిలేస్తుంటారు. అట్లాంటి వాళ్ళకి ఏమైతుందంటే అవి లోపల దూరిపోయి అక్కడ ఒక రకమైన మాయిస్ట్ డెవలప్ అయ్యి అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొందరికి సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ హెచ్ఐవి వచ్చే అవకాశాలు ఉంటాయి. మోస్ట్ కామన్ ఏంటి అంటే హెచ్‌పివి, హ్యూమన్ పాపిలోమా వైరస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఒకప్పుడు ఒక రకంగా చూసుకుంటే ఏజ్ పెరిగే కొద్దిగా ఇవన్నీ క్యాన్సర్‌గా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్‌గా చూసుకుంటే గనక సర్కంసిషన్ చేయించుకున్న వాళ్ళకి, చేయించుకోని వాళ్ళకి తేడా చూసుకుంటే గనక సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజులు తగ్గుతాయి. ఇంటర్‌కోర్స్ చేసినప్పుడు పెయిన్ లేకుండా ఇంటర్‌కోర్స్ చేయొచ్చు. అండ్ క్యాన్సర్‌లు వచ్చే అవకాశాలు ఉంటాయి. హెచ్‌పివి సోకే అవకాశాలు తక్కువ ఉంటాయి. అండ్ ఎరెక్టల్ డిస్‌ఫంక్షన్స్ కూడా వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో ఇవన్నీ చూసుకుంటే గనక 100% నేను యాజ్ ఎ డాక్టర్‌గా ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. అది ఒకవేళ ప్రాబ్లం ఉండి సర్కంసిషన్ చేయించుకున్నా, ప్రాబ్లం లేకున్నా సర్కంసిషన్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు హెచ్‌పివి వైరస్ కనుక సోకితే ఇలాగే ఉంటే కనుక అవతల పార్ట్నర్‌కి మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళకి హెచ్‌పివి సోకే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఆడవాళ్ళకి కనుక హెచ్‌పివి వైరస్ సోకితే వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అదే ఒకవేళ సర్కంసిషన్ చేయించుకుంటే హెచ్‌పివి సోకే అవకాశాలు 80% తక్కువ ఉంటాయి.